student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రధానంగా ఏదైతే కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కూడా అక్కడ జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అనంతరం ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలోని పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక్కడ జాతీయ పథకాన్ని కూడా ఎగురవేశారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ వివరించాల్సిండగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో అధికారంలో 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా దేశ అభివృద్ధికి ఏ విధంగా ముందుకెళ్తుందో అంశాలపైన కూడా జిల్లా కలెక్టర్ ప్రసంగించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కూడా 6 గ్యారెంటీలు కూడా మొదటగా 9 ఏదైతే డిసెంబర్ 9న కూడా పథకాలు 2 సంక్షేమ పథకాలు అమలుకు వచ్చాయని చెప్పి ముఖ్యంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కావచ్చు, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఏదైతే రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఏదైతే 10 లక్షల కార్యక్రమం సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా చిన్నగా జిల్లా కలెక్టర్ వివరించారు. దాంతోపాటు జిల్లాలో ఉన్న ఇలాంటి జిల్లాల సంక్షేమ అభివృద్ధి కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అనంతరం ఇక్కడ ఏదైతే పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధులకు కూడా సన్మానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ఏదైతే పరేడ్ గ్రౌండ్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా జిల్లా కలెక్టర్తో పాటు ఏదైతే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అలాగే దేవరకద్ర మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. ఏదైనప్పుడు కూడా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్ల కార్యక్రమం జిల్లా కలెక్టర్ కూడా ముఖ్య అతిథిగా ఇక్కడ ఇచ్చి ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో కూడా జాతీయ పథకాన్ని ఎగరేస్తారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు తీసుకోవాలని అంశాలను కూడా వారు క్షుణ్ణంగా తెలియజేశారు. దేశ అభివృద్ధికి అలాగే జిల్లా అభివృద్ధికి అధికారులు కూడా పనిచేయడానికి క్షుణ్ణంగా ఉన్నారని చెప్పి జిల్లా కలెక్టర్ తెలియజేసిన పరిస్థితి అవుతుంది. ఇది ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకకు సంబంధించిన అప్డేట్స్. రామకొండ ఆర్టీవీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.